గుడ్ మార్నింగ్ లీడర్స్. సో నేను మీ రజనీకర్, క్రౌన్ డైరెక్టర్. బిఫోర్ వెస్టేజ్ ఒక 6.5 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేయడం జరిగింది అండ్ నియర్లీ 3.5 years నుంచి వెస్టేజ్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. సో ఈరోజు ఒక క్రౌన్ డైరెక్టర్గా యావరేజ్గా 1,50,000 పే అవుట్ తీసుకుంటున్నాను మంత్లీ. అండ్ అదేవిధంగా 16.5 లక్షల క్రేటాకార్ ఈ కంపెనీ నుంచి కార్ ఫండ్ రూపంలో తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇయర్లీ ఒక 3 ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా సో వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలి, సింపుల్గా వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఏంటి అనేటువంటి ఒక అవగాహన మీకు వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు కంటిన్యూగా చూడండి, డెఫినెట్గా ఒక ప్లాన్ మీద మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఈరోజు వెస్టేజ్ ఆపర్చునిటీ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ద్వారా. సో మీరు ఒకసారి చూస్తే కంపెనీ యొక్క పేరు వెస్టేజ్. వెస్టేజ్ అనే పదానికి అర్థం ఏంటంటే పూర్వీకుల అడుగుజాడలు, పాత ముద్రికలు అనేటువంటి అర్థం వస్తుంది. మన పూర్వీకులు ఎటువంటి కలుషితం కానీ ఎటువంటి రసాయనాలు లేనటువంటి ఆహార పదార్థాలను తీసుకున్నారో సో అటువంటి ఫుడ్ను ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి అందించాలనేది కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది మన ఇండియన్ కంపెనీ, భారతదేశానికి సంబంధించిన కంపెనీ. దీన్ని స్థాపించిన వారు గ్రేట్ లీడర్ గౌతమ్ బాలి గారు. అండ్ అదేవిధంగా ఈ కంపెనీ 2004 జూన్ 2వ ప్రారంభమైంది. అంటే కంపెనీ ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతుంది. సో ఇదొక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఎటువంటి పెట్టుబడి అవసరం లేదండి ఈ బిజినెస్ చేయడానికి. ఎటువంటి విద్యార్హత కానీ ఎటువంటి పెట్టుబడి కానీ ఈ కంపెనీ చూడట్లేదు. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ₹1 పెట్టుబడి పెట్టకుండా ఈ కంపెనీలో మీరు హ్యాపీగా మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒక కండిషన్, ఈ కంపెనీలో మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు పెట్టాల్సినటువంటి పెట్టుబడి ఏంటంటే మీ టైం, మీ సమయాన్నే పెట్టుబడిగా పెట్టడం ద్వారా వెస్టేజ్ నుంచి మీరు ₹1,00,000 సంపాదించుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. సో ఇక్కడ ఎటువంటి డబ్బు రూపకమైన పెట్టుబడి కానీ ఎటువంటి విద్యార్హత కానీ కంపెనీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎవరైనా చేసుకోవచ్చు మీ సమయాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక అనుమానం కలగచ్చు, ఈరోజు సింపుల్గా ఒక ఛాయ్ కొట్టు పెట్టాలన్నా ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మరి ఏ విధంగా వెస్టేజ్ అనే కంపెనీ ₹1 పెట్టుబడి లేకుండా ఈ విధంగా ₹1,00,000 ఆదాయం ఇస్తుంది? సో ఇది ఒకసారి మనం చూస్తే అసలు ఈ కంపెనీలో ఏముంటుంది, ఏ విధంగా ₹1 పెట్టుబడి పెట్టకుండా ఈ కంపెనీ డబ్బు ఎలా ఇవ్వగలుగుతుంది? సో ఇది ఒకసారి చూద్దాం. సో ఈ కంపెనీలో ఏముంటాయంటే ఒక మనిషి పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాడుకునేటువంటి నిత్యావసర సరుకులు 450 రకాల వస్తువులు ఉంటాయి. సో దీంట్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయి? ఒకటి పర్సనల్ కేర్, ఒంటిపైన వాడుకునేటివి, సబ్బులు, షాంపులు, పేస్టులు ఇటువంటివి. రెండవది హోమ్ కేర్, ఇంట్లో వాడుకునే వస్తువులు, వంట నూనె, టీ పౌడర్, కాఫీ పౌడర్, ఫ్లోర్ క్లీనర్స్, డిష్ వాషర్స్, క్లాత్ వాషర్స్, ఇలాంటివి మనకు ఇంట్లో హోమ్ కేర్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా హెల్త్ కేటగిరీలో 2 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ ఏదైనా డిసీజ్ వచ్చి ఉంటే తగ్గించడం కొరకు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది. ఫ్యూచర్లో నాకేమీ రాకూడదు, ఏ డిసీజ్ అటాక్ అవ్వకూడదు అంటే ముందు జాగ్రత్తగా వాడుకునే ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు, వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ సంబంధించినటువంటి కేటగిరీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్, రెవల్యూషనరీ ప్రొడక్ట్ మ్యాక్ డ్రైవ్ ఉంటుంది. సో ఈ మ్యాక్ డ్రైవ్ మన వెహికల్స్లలో ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు ఈ మ్యాక్ డ్రైవ్ను కలిపిపోయడం ద్వారా ఇంజిన్ యొక్క మైలేజ్ ఒక లీటర్కి 2 నుంచి 3 కిలోమీటర్లు పెంచుతుంది. అండ్ ఇంజన్ తొందరగా బోర్కి రానివ్వదు. అండ్ ఇంజన్ యొక్క మైలేజ్ పెంచడంతో పాటు ఇంజన్ యొక్క లైఫ్ టైమును పెంచగలుగుతుంది. అదేవిధంగా వాతావరణంలో వెళ్ళేటువంటి కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు ఏవైతే ఉంటాయో, పొల్యూటెంట్ కారకాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఉద్గారించబడకుండా వాతావరణాన్ని కూడా రక్షించేటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీతో తయారు చేయబడ్డటువంటి రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ వెస్టేజ్ కంపెనీ మనకు అందిస్తూ ఉంది. సో ఇటువంటి కేటగిరీస్ సంబంధించిన ప్రోడక్ట్ అంతా మనకు వెస్టేజ్ కంపెనీలో దొరుకుతుంది. అయితే ఈ ప్రోడక్ట్ అంతా మనం ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఎక్కడి నుంచి పర్చేజ్ చేసాం, ఎక్కడి నుంచి కొనుక్కున్నామంటే, సో మనం ఒక కస్టమర్గా ఉండి మనం ఈ వస్తువులన్నీ కిరాణా షాప్లో కొనుక్కున్నాం. ఈ కిరాణా షాప్ అయినా తయారు చేసేవాడు మనకు ఈయన ఒక హోల్సేల్ షాప్ నుంచి తీసుకొచ్చి మనకు అమ్ముతూ ఉంటాడు. ఈ హోల్సేల్ షాప్ అతను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర, ఈ డిస్ట్రిబ్యూటర్ ఒక సూపర్ స్టాకిస్ట్ దగ్గర, ఈ సూపర్ స్టాకిస్ట్ కంపెనీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు. అంటే ఒక తయారీదారు నుంచి వస్తువు ఉత్పత్తి కొనుగోలుదారుడి దగ్గరికి రావాలి అని అంటే కనీసం మధ్యవర్తులు 4 చేతులు మారాల్సి ఉంటుంది. వీరితో పాటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే ఒక స్పోర్ట్స్కు సంబంధించిన సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళ ద్వారా కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ చేయడం ద్వారా ఆ యొక్క ఉత్పత్తి, ఆ యొక్క ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధమైనటువంటి విధానం ద్వారా
ఒక తయారీదారు నుంచి కొనుగోలుదారుడికి వస్తువు వెళ్ళాలంటే నలుగురు మధ్యవర్తులు ప్లస్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ని దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ అంటారు, సాంప్రదాయక వ్యాపార విధానం అంటారు. లాస్ట్ 60 సో ఈ విధానం ద్వారా, ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ విధానం ద్వారా సో ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ పే చేస్తున్నటువంటి 100 రూపీస్లో 60% కేవలం మధ్యవర్తులకు మాత్రమే వెళ్తూ ఉంది. సో కేవలం ఈ మధ్యవర్తులు, కంపెనీ నుంచి కస్టమర్కు మధ్యలో ఉండేటువంటి మధ్యవర్తులకు 60% వెళ్తూ ఉంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు సగటు కుటుంబ ఖర్చులు ఒక 3,000 రూపాయలు లేకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. మరి ఒక సగటు కుటుంబ ఖర్చులు 3,000 రూపాయలు అంటే ప్రతి నెల మధ్యవర్తులకు 60% అక్కడి నుంచి డబ్బు వెళ్తుందంటే ఒక కుటుంబం నుంచి ఒక నెలకి మధ్యవర్తులకు వెళ్తున్న డబ్బు సుమారుగా 1,800 నుంచి 2,000 రూపాయలు. ఈ విధంగా మీరు మీ విలేజ్ మొత్తానికి కానీ, లేకపోతే మీ మండలం, సో మీ యొక్క డిస్టిక్, మీ యొక్క జిల్లా కేంద్రం మీద మీరు ఈ యొక్క అమౌంట్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే చాలా హ్యూజ్ ఇన్కమ్, ఇది చాలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది ఇక్కడ. సో ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ ఉన్నటువంటి వస్తువులపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసినాయి, ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేసినాయి. సో మనందరికీ తెలుసు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈరోజు సాల్ట్ ప్యాకెట్స్ తయారు చేస్తున్నాయి, వాటర్ బాటిల్స్ తయారు చేస్తున్నాయి, అండ్ చిన్న చిన్న సోప్స్ కాంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరోనా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇండస్ట్రీ యొక్క పొటెన్షియల్ తెరవడానికి. పెద్ద పెద్ద సంస్థలు అన్నీ మూతపడ్డాయి కరోనా టైంలో. సో ఒకటే ఒక సంస్థ, ఎటువంటి డిస్టర్బ్ లేకుండా నడిచినటువంటి సంస్థ ఏంటంటే నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారం మాత్రమే ఎటువంటి ఆటంకం లేకుండా నడిచింది. సో ఆ రోజు పోలీసులు ప్రహార కాశి మరి ఈ వస్తువుల్ని ప్రతి కస్టమర్కు చేరవేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా, సో ఈ మార్కెట్ ఆగిపోవడానికి ఆస్కారం లేదు. సో ఈ ఒక మనిషి భూ ప్రపంచం మీద బ్రతుకున్నన్ని రోజులు నడిచేటువంటి వ్యాపారం ఇది. అందువల్ల ఈ సిస్టంలో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాయి. సో ఇది లాస్ట్ 60-70 సంవత్సరాల నుంచి మనకు బయట మార్కెట్లో జరుగుతున్నటువంటి వ్యాపార విధానం. దీన్ని సాంప్రదాయక వ్యాపారం లేదా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటారు. సో ఇప్పుడు మనం వెస్టేజ్ కంపెనీ సిస్టమ్ గురించి మాట్లాడితే 2004లో, అంటే సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ తన విధానాన్ని ఏ విధంగా ప్రారంభించింది అని అంటే, సో ఈ ఎంటైర్ వ్యవస్థకి మూల కారణమైనటువంటి వాడు కస్టమర్ కాబట్టి ఆ కస్టమర్కి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ కస్టమర్కి ఎక్కువ మేలు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతోటి వెస్టేజ్ మేనేజ్మెంట్ వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బయట ట్రెడిషనల్ మార్కెట్ సిస్టంలో ఏ విధంగా అయితే ఒక కంపెనీ 30%లో తయారు చేసి 10% ప్రాఫిట్ చూసుకొని 40%కి బయట మార్కెట్కి రిలీజ్ చేస్తుందో, ఇన్ ఏ సేమ్ వే అదేవిధంగా వెస్టేజ్ అనే కంపెనీ కూడా 30%లో తయారు చేసి 10% ప్రాఫిట్ చూసుకొని 40%కి వారి యొక్క వస్తువుల్ని బయట మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంది. కానీ పాత విధానానికి వెస్టేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు అనుసరించిన విధానానికి ప్రధానమైన తేడా ఏంటంటే, కంపెనీ నుంచి కస్టమర్కి వెళ్ళేటువంటి క్రమంలో ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో, సో ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో, ఈ మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్ మొత్తాన్ని ఇక్కడ ఈ యొక్క మేనేజ్మెంట్ తీసేయడం జరిగింది. వెస్టేజ్ కంపెనీ నుంచి ప్రొడక్ట్ నేరుగా కస్టమర్కి మాత్రమే అందచేయడం జరుగుతుంది. అందుకనే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు, ప్రత్యక్ష విక్రయాల సంస్థ అంటారు. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఆజ్యం పోసినటువంటి సంస్థ. సో 1990 నుంచి ఈ ఇండస్ట్రీ సో మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది, సో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో. సో అప్పటి నుంచి ఈ ఇండస్ట్రీ చాలా వేగంగా ఇండియాలో వృద్ధి చెందుతూ ఉంది. సో ఈ విధంగా జస్ట్ 40%లో వెస్టేజ్ కంపెనీ తన ప్రొడక్ట్ని కస్టమర్కి అందచేయడం ద్వారా, 40% నుంచి రిలీజ్ చేసి కస్టమర్కి డైరెక్ట్గా ప్రొడక్ట్ని అందచేయడం ద్వారా ఇన్ని రోజులు మధ్యవర్తులకు వెళ్తున్నటువంటి 60% డబ్బు ఏదైతుందో అది ఇక్కడ మిగిలిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 60% డబ్బును వెస్టేజ్ కంపెనీ కస్టమర్కే తిరిగి 9 రకాల ఆదాయాలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో దీనికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఆమోదం పొందినటువంటి ఐడి కార్డు మీ దగ్గర ఉంటే, ఆ ఐడి కార్డు ఈ వీడియో ఎవరైతే మీకు షేర్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం ద్వారా సింపుల్గా మీకు ₹1 ఖర్చు లేకుండా వెస్టేజ్ అనే కంపెనీలో మీకు సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. సభ్యత్వం అంటే మీకు ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక వెస్టేజ్ యాప్ను ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే మీకు వచ్చినటువంటి ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా యాప్లోకి మీరు డౌన్లోడ్ అవ్వచ్చు. అండ్ మీరు సింపుల్గా మీరు నిత్యం చేస్తున్నటువంటి పనిని కొద్దిగా మార్చుకొని చేయడం ద్వారా ఇన్ని రోజులు మధ్యవర్తులకు వెళ్తున్నటువంటి 60% డబ్బును మీరే 9 రకాలుగా సంపాదించుకోవచ్చు. సో మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఇది పెట్టుబడితో సంబంధం లేనటువంటి వ్యాపారం, మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వ్యాపారం కాదు, ఇక్కడ విద్యార్థులు ఎవరు చెక్ చేయరు. సో మీరు
ఎటువంటి చదివినప్పటికీ, చదువు లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క బిజినెస్‌ని చేసుకోవచ్చు అండ్ ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయొచ్చు. సో, మరి ఈ 9 రకాల ఆదాయం కంపెనీ మనకెలా ఇస్తుంది? మనమేం చేయాలనేది ఇప్పుడు మాట్లాడదాం. సో, ఇప్పటి వరకు మీకు కావాల్సిన వస్తువులు మీరెక్కడో కిరాణా షాప్‌లో, రిటైల్ షాప్‌లో కొనుక్కున్నారు. సో, ఇక నుంచి మీరు తీసుకున్నటువంటి ఐడీ అండ్ పాస్వర్డ్ ద్వారా, మీరు తీసుకున్నటువంటి ఐడీ నంబర్ పైన మీ దగ్గరలో ఉండేటువంటి వెస్టేజ్ షాప్‌లో మీరు కొనుక్కోవడం ద్వారా ఈ మధ్యవర్తులకెళ్తున్నటువంటి 60% డబ్బును మీరు తిరిగి సంపాదించుకోవచ్చు. సో, సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధానంలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఇప్పటి వరకు కిరాణంలో మీకు కావాల్సినటువంటి సరుకులు కొనుక్కున్నారు. బట్ ఏ రోజున కూడా మీకు డిస్కౌంట్ అనేది అక్కడ వచ్చి ఉండదు. అదే మీరు వెస్టేజ్‌లో గనుక మీ ఐడీ పైన మీరు వస్తువులు కొనుక్కున్నట్లయితే, మీకు కావాల్సినటువంటి వస్తువులు మీరు కొనుగోలు చేసినట్లయితే కంపెనీ మీ యొక్క ప్రతి కొనుగోలు పైన కంపెనీ 10-20% డిస్కౌంట్ ఇస్తుంది లైఫ్ టైం. మీరు ఎన్నిసార్లు కొన్నా, ఎప్పుడు కొన్నా ప్రతి కొనుగోలు పైన 10-20% డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. సో, అదేవిధంగా మీకు బయట కిరాణా షాప్‌లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచో కొంటా ఉన్నారు. బట్ ఎంత రెగ్యులర్‌గా మీరు అక్కడ కొన్నప్పటికి కూడా ఏ రోజున మీకు ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఉండదు. మీరు ఎన్ని సార్లు కొన్నా, ఎంత రెగ్యులర్‌గా కొన్నా మీకు అక్కడ ఫ్రీ ప్రొడక్ట్ ఎవరు ఇవ్వరు. అదే వెస్టేజ్‌లో అయితే మీ యొక్క రెండవ కొనుగోలు నుంచి కంపెనీ మీకు డిస్కౌంట్‌తో పాటు అదనంగా ఒక 10% ఉచిత సామాన్ను కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు రూ. 1000 కొనుగోలు చేశారనుకోండి. 100-200 రూపాయల ధర తగ్గింపు ఉంటుంది. దాంతోపాటు 10% ఆన్ రూ. 1000 అంటే ఒక రూ. 100 సరుకులు మీకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫ్రీ సామాను మీకు రావాలి, ఉచితంగా పొందేటువంటి మీకు ప్రొడక్ట్ మీకు రావాలి అనంటే ప్రతి నెలలో మీకు 2వ తారీఖు మొదలుకొని 18వ తారీఖు మధ్యలో మాత్రమే ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. సో, అదేవిధంగా మీకు బయట మార్కెట్‌లో చూసినట్లయితే డిస్కౌంట్ లేదు, ఫ్రీ ప్రొడక్ట్ లేదు. పోనీ ఆఫర్స్ ఏమన్నా ఉంటాయంటే బయట మార్కెట్‌లో మీకు ఎటువంటి ఆఫర్స్ కూడా ఉండవు. అదే వెస్టేజ్‌లో గనుక మీరు చూసినట్లయితే మీకు ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఉంటదండి. ఆ ఆఫర్ ఏంటంటే, మీరు కొనుగోలు చేసే ప్రతి రూ. 32 పైన మీరు తీసుకున్న మీ ఐడీ నంబర్ పైన మీకు కంపెనీ ఒక పీవీ ఇవ్వడం జరుగుతుంది. ఒక పాయింట్ వాల్యూమ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రూ. 32 కొనుగోలు పైన మీ ఐడీ పైన ఒక పాయింట్ యాడ్ అవుతుంది. సో, ఆ విధంగా మీరు గనక మీ ఐడీ పైన 100 పాయింట్లు అయ్యే విధంగా 4 నెలలు క్రమం తప్పకుండా వరుసగా 4 నెలలు మీరు 100 పాయింట్ల చొప్పున మీరు గనక కొనుగోలు చేసినట్లయితే ఏ నెలకు ఆ నెల మీకు డిస్కౌంట్లు, ఫ్రీ ప్రొడక్ట్‌లు ఇస్తూ 4 నెలలు అయిపోయాక 5వ నెలలో మీకు రూ. 2500 ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఆఫర్. ఇంక రెండవ ఆఫర్ వచ్చేసి మీరు గనక 100 పాయింట్లు కాకుండా 60 పాయింట్ల చొప్పున 4 నెలలు క్రమం తప్పకుండా వరుసగా మీరు కొనుగోలు చేసినట్లయితే 5వ నెలలో మీకు రూ. 1250 ప్రొడక్ట్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీకు 2 ఆఫర్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు బయట మార్కెట్‌లో క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. అదే వెస్టేజ్‌లో గనుక చూసినట్లయితే మీ ప్రతి కొనుగోలు పైన ప్రతి నెల మీకు 5-16% క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది ఎలా ఇస్తుంది అనంటే, మీరు కొనుగోలు చేసేటువంటి ప్రతి రూ. 32 వ్యాపారం పైన ఒక పాయింట్ మీ ఐడీ పైన ఇస్తూ, అదేవిధంగా మీ ద్వారా కొంత టీమును మీరు నిర్మించుకోవచ్చు. మీ టీమ్ కొనుగోలు చేసిన ప్రతి రూ. 32 పైన ఒక పాయింట్ కూడా మీ టీమ్‌కు పాయింట్స్ ఇస్తూ, ఆ పాయింట్స్ మీకు కూడా యాడ్ చేస్తూ, మీరు ఒక్క పాయింట్ బిజినెస్ చేసినా కూడా కంపెనీ 5% రిటర్న్ క్యాష్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ విధంగా మీరు గనక 600 పాయింట్స్ బిజినెస్ చేస్తే 8%, 2400 పాయింట్స్ బిజినెస్ చేస్తే 12%, 5500 పాయింట్స్ బిజినెస్ చేస్తే 16% మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి వెస్టేజ్ కంపెనీ సిద్ధంగా ఉంది. సో, 5500 పాయింట్స్ అంటే 1,72,000 వ్యాపారం అవుతుంది. పాయింట్స్ రూపంలో చెప్పాలంటే 5500, డబ్బు రూపకంగా చెప్పాలంటే 1,72,000 బిజినెస్. సో, ఈ విధంగా మీరు 1,72,000 వ్యాపారాన్ని లేదా 5,500 పాయింట్స్‌ని ఒక నెలలో గానీ, కొంత సమయం తీసుకొని గానీ, మీరు ఒక్కరు గానీ, కొంతమంది టీమ్ సహాయంతో గానీ మీరు ఈ యొక్క అచీవ్‌మెంట్‌ని చేయొచ్చు. ఎప్పుడైతే మీరు 5,500 పాయింట్స్ లేదా 1,72,000 బిజినెస్ చేస్తారో, అప్పుడు మీరు 16% లెవెల్‌కెళ్ళడంతో పాటు కంపెనీ మీకు ఒక ప్రమోషన్ ఇస్తది. బయట మార్కెట్‌లో మీకు ప్రమోషన్ సంపాదించుకునే ఆపర్చునిటీస్ ఉండవు. అదే వెస్టేజ్‌లో అయితే మీరు ఎప్పుడైతే 5,500 పాయింట్స్ 1,72,000 బిజినెస్ చేస్తారో, ఒక బ్రాంచ్ డైరెక్టర్‌గా మీకు ప్రమోషన్ ఇస్తూ కంపెనీ వారి యొక్క టర్నోవర్ నుంచి 15% వాటా మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే నెలకు ఒక 5,000-20,000 రూపాయలు మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. సో, ఆ విధంగా మీరు గనక ఎలా అయితే ఒక బ్రాంచ్ డైరెక్టర్‌గా 5,000-20,000 డబ్బు సంపాదించుకుంటున్నారో, సో, అలా మీ టీమ్ నుంచి ఎవరికైనా ఒకరికి మీరు బ్రాంచ్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఇప్పించగలిగితే, సో, మీ ద్వారా ఒకరిని మీరు బ్రాంచ్ డైరెక్టర్‌ని
ప్రమోట్ చేయగలిగితే, మీ ద్వారా ఒకరికి 5,000-20,000 రూపాయల డబ్బు సంపాదించే విధంగా మీరు సహాయం చేయగలిగితే కంపెనీ మీకు సిల్వర్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఇస్తుంది. యావరేజ్గా మీకు 20,000-30,000 మధ్యలో ఆదాయం తీసుకోవచ్చు. సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది. సో అదేవిధంగా మీరు 3 కుటుంబాలు నిలబెడితే, బ్రాంచ్ డైరెక్టర్గా ముగ్గురిని మీరు తయారు చేయగలిగితే, సో అంటే ముగ్గురికి మీరు 5,000-20,000 మధ్యలో ఇన్కమ్ ఇప్పించగలిగితే కంపెనీ మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటది. యావరేజ్గా మీరు 30,000-50,000 మధ్యలో ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ లైఫ్ టైం కార్ ఫండ్ అచీవర్గా మీరు ఉండొచ్చు. మీకు నచ్చిన కార్ కొనుక్కోవచ్చు. ఆ కార్కు సంబంధించిన ఫైనాన్స్ కంపెనీ కార్ ఫండ్ రూపంలో మీకు ప్రతి నెల చెల్లిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మీరు కనుక ఒక 6గురిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ మీకు యావరేజ్గా ₹1,00,000 పైన ఆదాయం వస్తుంది. మీకు లైఫ్ టైం హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన డ్రీమ్ హౌస్ మీరు కట్టుకోవచ్చు. ఆ హౌస్ ఫండ్ కంపెనీ ప్రతి నెల మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 8 మంది బ్రాంచ్ డైరెక్టర్స్ కనుక మీరు చేసినట్లయితే మిమ్మల్ని యూసీడీ అంటారు. ఇక్కడ కంపెనీ ఇచ్చేటువంటి లాస్ట్ ఇన్కమ్ చివరి ఆదాయం ఎల్ఐటి క్లబ్ బోనస్ అని 2% ఇస్తుంది. ఇది 20,000-20 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ విధంగా ఒక ఎక్స్ అనే వ్యక్తి బిజినెస్ చేస్తున్నటువంటి క్రమంలో ఏదైనా జరగరాని యాక్సిడెంటల్గా డెత్ కనుక జరిగితే కంపెనీ మీకు ఎవరైతే నామినీ ఉంటారో నామినీకి ₹1,00,000 వరకు డెత్ ఇన్సూరెన్స్ కవర్ చేయడం జరుగుతుంది, వారు ఉన్నటువంటి డెసిగ్నేషన్ బట్టి. అండ్ అదేవిధంగా ఎక్స్ యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు ఉదాహరణకు ఆయనకు ₹1,00,000 ఆదాయం ఉన్నట్లయితే కనుక ఎగ్జాంపుల్గా, సో ఆయన యొక్క మరణాంతరం ఇమీడియట్లీ ఆ ఐడిని వాళ్ళ యొక్క నామినీ పేరు మీద షిఫ్ట్ చేస్తారు. నామినీ బ్రతుకున్న రోజులు ఆ యొక్క రెగ్యులర్ మంత్లీ పేఅవుట్ ఏదైతే ఉంటుందో అది నామినీకి వెళ్తుంది. నామినీ తదనంతరం వాళ్ళ పిల్లలకి, నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి, ఆ విధంగా 3 జనరేషన్స్ ఇన్కమ్, 3 తరాల ఇన్కమ్ అనేది కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బయట మార్కెట్లో మీరు ఏ జాబ్ చేసినా ఏం చేసినా 3 పూటల భోజనం కొరకు మాత్రమే సాధ్యపడేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బట్ ఈరోజు వెస్టీజ్లో మీరు తీసుకునే నిర్ణయం మీ పిల్లల 3 తరాల భవిష్యత్ కొరకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, విష్ యూ వెల్త్.